తరచూ అడిగే క్వశ్చన్, కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్ పెరుగుతున్నాయా లేదా ఇది జస్ట్ ఫియర్ మాత్రమేనా? ఒకసారి కామ్గా ఫ్యాక్ట్స్ని చూద్దాం. మనకి రోజు వచ్చే హార్ట్ అటాక్స్కి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, జంక్ ఫుడ్, నిద్ర లేకపోవడం ఇవి రెగ్యులర్ రీజన్స్. ఇవి మనకి వ్యాక్సిన్స్ రాకముందు కూడా ఉన్నాయి కదా. మోడర్న్ మెడిసిన్ ఏంటి అంటే మనం వ్యాక్సినేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా చాలామంది క్లోజ్గా అబ్జర్వ్ చేస్తారు. అట్ ద మోస్ట్ ఏంటి అంటే చాలా ఎక్స్ట్రీమ్లీ రేర్ మందిలో మయోకార్డైటిస్ అని, చిన్న రక్తనాళ లోపల పొర ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అనేది కొంతమందిలో అబ్జర్వ్ చేయడం నిజంగానే ఉంది. బట్ ఇది 0.001% మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్కి రేపు పొద్దున హార్ట్ అటాక్ వచ్చేదేమో, మధ్యలో ఈ వ్యాక్సిన్ పడేసరికి వ్యాక్సిన్ వల్లే హార్ట్ అటాక్ వచ్చేదని చాలామంది అనుకున్నారు. బట్ మీరు క్లోజ్గా గమనిస్తే ఏంటి అంటే కోవిడ్ వల్ల హార్ట్ ఇష్యూస్ ఎంత వస్తున్నాయో వ్యాక్సిన్ వల్ల డెఫినెట్గా అయితే చాలా చాలా తక్కువ వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అనుకునే బదులు మన ముందున్న రిస్క్ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రియల్ డేంజర్ వ్యాక్సిన్ కాదు, మన ముందున్న లైఫ్ స్టైల్ డిసీజెస్, స్మోకింగ్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు. సో లెట్స్ ఫోకస్ ఆన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఉంటే తగ్గించుకోండి, కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే రాకుండా చూసుకోండి.